శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, ఇప్పుడు ప్రకృతి పురుష గురించి భగవాన్ శ్రీకృష్ణ చెబుతున్నారు. అంటే ఏమిటంటే, ప్రకృతి అంటే వికారాలు పొందేది, జడస్వరూపంగా ఉంటుంది. అనేక గుణములు అంటే సత్వ రజస్ తమో గుణములు, శబ్ద స్పర్శ రూప రస గంధ వాసనలు కలిగి ఉంటుంది. అదేవిధంగా వికారాలు పొందుతుంది, జడంగా ఉంటుంది, గుణములు కలిగి ఉంటుంది. ఇంకా ఏంటంటే అది వేరే పురుషు పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. అంటే స్వతంత్రంగా తనకి అధిష్టానం ఉనికి లేదు. అందువలన ఈ ప్రకృతిని మనం ఏమంటాము? మిథ్య అంటారు. మిథ్య అంటే ఒక కాలంలో ఉంటుంది, మరొక కాలంలో ఉండదు. అలా వచ్చి పోయేదానిని, కనిపించి మాయమైపోయేదానిని మిథ్య అంటారు. అంటే పరమసత్యం కాదు. మరి దానికి భిన్నంగా పురుష అంటే ఏంటి? పురుష చేతనతత్వం. పురుష ఎటువంటి వికారం పొందదు కాబట్టి నిర్వికారం. పురుషలో ఎటువంటి గుణాలు లేవు కాబట్టి నిర్గుణం. పురుష యొక్క ఉనికి ఎప్పుడు లేకుండా ఉండడం అనేది అసాధ్యం. అంటే ఎప్పుడు అన్ని కాలాలలో, అంటే దేశకాలములు కూడా లేని స్థితిలో పురుష ఉంటుందని అర్థం. అంటే దేశకాల అతీతం. అందువలన ఆ పురుషనే సత్యం అంటారు. అయితే మనకు ఒక డౌట్ వస్తుంది, ఇంతకీ దేశకాలకు అతీతము, నిర్వికారము, నిర్గుణము ఈ పురుష నిజంగా ఎక్కడ ఉన్నారు అనేది మన ప్రశ్న. అయితే మనం ఏం చేస్తాము? ఆ పురుషతత్వం కోసము ప్రపంచములో మనము రీసెర్చ్లు, పరిశోధనలు, రీసెర్చ్ చేస్తూనే ఉంటాం. కానీ అది ఎప్పటికీ కూడా తెలుసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఈ బాహ్య ప్రపంచములో సర్వము వికారాలు చెందుతూ మారిపోతూ ఉంటాయన్నమాట. ఎక్కడి నుండి అంటే జడముగా ఉన్నటువంటి పంచభూతములు, పాంచభౌతిక రూపములన్నీ కూడా మారుతూ ఉంటాయి. కానీ ఈ మారుతున్న వాడిని తెలుసుకుంటున్నటువంటి ఒక తత్వం ఉంది. ఏంటది అంటే మారే జగత్తు అంటే ఇక్కడ శరీరము కూడా వస్తుంది, జగత్తులో భాగమే. ఇంద్రియములు కూడా జగత్తులో భాగమే. మనస్సు, బుద్ధులు కూడా జగత్తులో భాగమే. అంటే పాంచభౌతిక రూపాలే. పాంచభౌతికం అంటే
పంచభూతముల నుండి పుట్టినవి అని అర్థం. మీరు చెప్పండి, యావత్తు సృష్టి పంచభూతముల కంటే భిన్నంగా ఏమైనా ఉందా? లేదు. కాబట్టి పంచభూతముల నుండి పుట్టినవన్నీ కూడా పాంచభౌతిక రూపాలు అంట. అందుకే మన శరీరాన్ని పాంచభౌతిక దేహం అంట. అందువలన మారుతున్న జగత్తును చూస్తున్నటువంటి ఎవరు చూస్తున్నారు? నేను, ఆ నువ్వే పురుష అని చెప్తాను. అందువలన ఇంతకీ ఈ జగత్తును అనుభవిస్తున్న నేను జడమా చైతన్యమా అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? సందేహం వచ్చిందా? రాకూడదు. ఎందుకంటే మీరు జడం కాదు, మీరు చైతన్య స్వరూపం. అంటే అనుభవిస్తున్న నేను చైతన్య తత్వం. కాబట్టి ఈ అనుభవించడం అనేది ఏంటి? సాక్షిగా దర్శించడము అంటారు. అందువలన అనుభవించే నేను ఎప్పటికీ అనుభవించబడేది కాను అని అనుకోవాలి, తెలుసుకోవాలి. ఎవర్ ది ఎక్స్పీరియన్సర్, నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్. అది. అందువలన మరి మానసికంగా కలుగుతున్నటువంటి వికారాలు, సుఖ దుఃఖాలు అన్ని వస్తున్నాయి కదా. పురుషు యొక్క సుఖ దుఃఖాలు భోక్తృత్వే అంటే సాక్షిగా చూడడానికి హేతు ఎవరు? పురుష. అంటే చేతనము, నిర్వికారము, నిర్గుణము, సత్యము అయింది పురుష. మరి ప్రకృతి ఏం చెప్పాము? అచేతనం అంటే జడము, సవికారం వికారాలు పొందుతుంది, సగుణం గుణములు కలిగి ఉంటుంది, మిథ్యా స్వరూపము మారిపోతుంది. ఇది ప్రకృతి. అయితే ఇప్పుడు చెప్పండి, ఈ పురుష అనేది సాక్షి చైతన్యం అని చెప్పాం మనం. దేన్ని సాక్షిగా చూస్తారు అంటే ఈ పురుషకి భిన్నంగా ఉన్నదాన్ని సాక్షిగా చూడాలి కదా. అంటే పురుష కంటే భిన్నంగా ఏమి ఉన్నది? ప్రకృతి. ప్రకృతి అంటే కార్యకరణ సంఘాతం. కార్యం అంటే ఏంటి? స్థూలంగా ఉండే రూపాలన్నీ కార్యాలే. కారణం అంటే ఇన్స్ట్రుమెంట్స్. ఈ శరీరము కార్యము, ఇంద్రియాలు మనస్సు కరణము. ఈ కార్యము కరణము కలిపితే దాన్నే ప్రకృతి అంటారు. అందువలన ఈ ప్రకృతి అంటే ఏంటంటే శరీరము, ఇంద్రియ, మనస్సు, బుద్ధి అన్ని కాబట్టి శరీరములో వచ్చే ఎటువంటి వృద్ధి కానీ ఆరోగ్య అనారోగ్య సమస్యలన్నింటినీ సాక్షిగా దర్శిస్తుంది ఎవరు? పురుష చైతన్యము. మరి మనస్సులో కలిగినటువంటి ఆలోచనలు, కోరికలు, రాగద్వేషాలు, కామక్రోధాలు, లోభమోహాలను కూడా సాక్షిగా దర్శిస్తుంది ఎవరు? పురుష. అందువలన మనం అన్ని చూస్తున్నాం కాబట్టి సూచే ఆ చైతన్యం నేను చూడబడేవి ప్రకృతి. అందువలన మీరందరూ కూడా చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే చూడబడుతున్నటువంటి ఏ ఆలోచనలు కూడా అవి ప్రకృతియే. మనకు అనిపిస్తుంది ఆలోచనలన్నీ ప్రకృతి అంటే మనకి నమ్మకం కలగదు. కానీ ఆలోచనలు అంటే అతి సూక్ష్మ స్వరూపములో ఉన్న ప్రకృతి. అందువలన మనం చూడబడే సబ్జెక్టు అంటే ద్రష్ట, సాక్షి ఎప్పుడు కూడా దృశ్యము కాదు. ఇది తెలుసుకోవాలి. అయితే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏంటి? మన కళ్ళతో మనం జగత్తును, సకల వస్తువులని, రూపాలను, రంగులు చూస్తున్నాం కదా. మన కళ్ళతో మనం చూడగలమా? మన కళ్ళని మనము చూడగలమా? ట్రై చేయండి. మీ నేత్రములను మీరు యథార్థంగా చూడలేరు. అయితే ఇంతకీ నేను చూడగలుగుతున్నానా లేదని డౌట్ వచ్చింది ఎవరికైనా? డౌట్ రాకూడదు. ఎందుకంటే మీరు ఎదుటివాడిని చూస్తున్నప్పుడు మీకు చూపు ఉన్నదని లెక్క. కానీ
మీ చూపుతో మీ నేత్రం చూడలేరు. ఇది ఎంత అన్ఫార్చునేట్, వాట్ ఏ పిటి. అందువలన నా కళ్ళను నేను చూసుకోలేకపోతే అసలు నా కళ్ళు ఉన్నాయా లేవా అని డౌట్ ఎవరికైనా వచ్చింది? ఎవరికైనా రాకూడదు. ఎందుకంటే ఈ ప్రశ్న అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీకంటే భిన్నంగా వ్యక్తుల్ని, ఈ వస్తువుల్ని చూస్తున్నామంటే మనకి కళ్ళు ఉన్నట్టే కదా. కాబట్టి దానికి ఇంకొక ప్రూఫ్ అక్కర్లేదు. అయితే ఎవరైనా అద్దం ఇచ్చారనుకోండి, ఇదిగో నేను అద్దంలో చూస్తున్నాను, అద్దములో కనిపించే నేత్రములు నిజమైనవి కావు, ప్రతిబింబం మాత్రమే. అందువలన అన్ని చూస్తున్న నేత్రములు తనకు తానుగా ఎలాగైతే చూసుకోలేవో, అంటే ఏంటి, చూడాలంటే ఎదురుగా దృశ్యం కావాలి. నేత్రములు అనేవి ద్రష్టగా ఉంటే నేత్రములు మళ్ళీ దృశ్యం కావు. అందువలన అదేవిధంగా మనకు తెలుసు, ఫోటో తీస్తాం, కెమెరాతోని ఎదురుగా ఉన్న వాళ్ళందరినీ ఫోటో తీస్తాం. కానీ ఫోటో తీసే వ్యక్తి ఫోటోలో పడతారా? పడరు. సరే స్వామీజీ, ఇప్పుడు ఆటోమేటిక్ కెమెరాస్ వచ్చాయి, టెక్నాలజీ పెరిగింది, టెక్నాలజీ బాగా పెరిగింది. ఫోటో ఎవరు తీయకుండా అక్కడ ఆన్ చేసి పెడతాము, ఫోటో తీసుకుంటుంది. ఓకే, ఆ ఫోటోలో కెమెరా పడుతుందా? పడదు. చూసారా? అంటే కెమెరా అక్కడ సబ్జెక్ట్, ద్రష్ట, మనమందరము దృశ్యమే. కాబట్టి మీరు ఇలా ఎన్నిసార్లు ట్రై చేసుకున్నా సబ్జెక్ట్ అనేది ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ కాదు. దీనికి మనము పరమానంద శిష్యుల కథలో బోల్డ్ ఉన్నాయి. ఒక 10 మంది శిష్యులు ఉంటారు పరమానంద దగ్గర. అయితే వారు ఒక దావత్ ఫంక్షన్ వచ్చింది, వెళ్ళాలని కోరుకుంటారు. గురువు గారు అంటారు, వద్దు, మీరు వెళ్ళకండి, మీరు ఎక్కడైనా మోసపోతారు. ఒక లంబ, అంటే పెద్దగా ఉన్నాడు, పెద్ద పెద్ద శిష్యుడు, గురువు గారు వీరందరినీ నేను చూసుకుంటాను, నా పర్యవేక్షణలో తీసుకుని వెళ్ళి దావత్తు ఆ ప్రోగ్రాం చేసి మళ్ళీ నిశ్చింతగా తిరిగి వస్తాము అంట. సరే, జాగ్రత్తగా రండి, అప్రమత్తంగా సావధానంగా ఉండండి అని చెప్పారు గురువుగారు. వెళ్ళారు. ఒక చిన్నపాటి నది మార్గ మధ్యంలో వచ్చింది, దాటాలి. అయితే అనుకున్నారు, చూడండి, మనం ఒక్కొక్కరు వెళ్తే నదిలో కొట్టుకుపోతాము, కాబట్టి అందరూ చేతులు పట్టుకొని ఎవరిని విడిచిపెట్టకూడదు, అలాగ మెల్లగా దాటుదామని అలాగ దిగుతున్నారు, ఒకరికొకరు పట్టుకొని లైన్గా క్యూలో. నది దాటారు. సరే, ఒక్కసారి మనము లెక్క పెడదాం, మనందరము దాటామా లేదా. ఒక పెద్ద మనిషి వచ్చాడు, అందులో ఆ 10 మందిలో 1, 2, 3 అలాగ లెక్క పెడుతూ 9 అన్నాడు. 9 మందే ఉన్నారు. ఒకరేమయ్యారు, నదిలో కొట్టుకుపోయాడు. ఊరుకో, నీకు తెలీదు లెక్క, నువ్వు లైన్లో నిల్చో. మళ్ళీ ఒకడు బయటకు వచ్చాడు, 1, 2, 3, 4, 9 అన్నాడు. అలాగ మొత్తం 10 మంది కూడా ప్రయత్నించినప్పటికీ 9 వస్తుంది వాళ్ళకు. ఒకడేమయ్యారు, 10వ వాడు నదిలో కొట్టుకుపోయారు అని గగ్గోలు పెడుతూ ఏడుస్తున్నారు అందరూ. ఆ మార్గంలో ఒక వ్యాపారి, తెలివైన వాడు, సంతకి వెళ్తూ ఒక చేతిలో బెత్తం పట్టుకుని వెళ్తున్నాడు. గమనించాడు, ఎందుకు ఏడుస్తున్నారా అని అడిగారు. ఏమి ఏడుస్తున్నారు నాయనలారా అంటే, 10 మంది వచ్చాము, గురువు గారి దగ్గర పర్మిషన్, అనుమతి తీసుకొని నది దాటినప్పుడు ఒకరు కొట్టుకుపోయారు. వ్యాపారి బయట నుండి చూసేసరికి 10 మంది ఉన్నారు, ఏంటి ఇలా అమాయకత్వం అని. సరే, 10వ వాడు కొట్టుకుపోలేదు, 10వ వ్యక్తి ఉన్నాడు అని మొదలు చెప్పాడు. ఇలా కొంత ఏడ్చేవాళ్ళు ఏడుపు ఆపారు, ఎందుకంటే 10వ వాడు చనిపోలేదు అని కన్ఫర్మ్ అయింది వీళ్ళకి. అయితే ఇంతకీ ఎక్కడున్నాడు తెలియట్లేదు వీళ్ళకి, కానీ ఉన్నాడు, అది ఉన్నాడు అన్నారు. ఓకే, అయితే తొందరగా చూపెట్టండి అంటున్నారు. సరే,
మీ అందరూ కూడా లైన్లో నిల్చోండి. బెత్తం పట్టుకున్నాడు. సరే, నేను ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క దెబ్బ కొడితే మీరు నెంబర్ చెప్తుండాలంట. ఓకే, ఫస్ట్ వానికి ఒక్కటి ఇలాగ చేతిలో కొట్టాడు బెత్తంతో. 1 అన్నాడు. తర్వాత 2, 9 మంది అయిన తర్వాత 10వ వాడి దగ్గరికి వెళ్ళి 1 కొట్టి, ఆ 10వ వాడు నువ్వే, దశమా త్వమసి, నువ్వే ఆ 10వ వాడు. చూసారా, మనం కూడా మనం అంతా పరిశోధించి తెలుసుకుంటున్న ప్రపంచం అంతా, జగత్ అంతా తెలుసుకుంటున్నాం. ఈ 10వ వ్యక్తిని మర్చిపోయేటట్లు నన్ను నేను మర్చిపోతున్నాను. సో ఆ విధంగా మనం ఎన్ని చూసినప్పటికీ మనకి ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు అలా మర్చిపోతాను? ఇంత స్పష్టంగా ఉంటుంది కదా. అంటే సపోజ్ ఇప్పుడు నాకు స్పెట్స్ ఉన్నాయి. ఇదిగో స్పెట్స్ నా యొక్క బుక్ మీద పెట్టాను. బుక్ మీద పెట్టా. స్పెట్స్ వేరు, నేను వేరు, చాలా స్పష్టంగా ఉంది కదండి. ఇవి నా స్పెట్స్, ఇవి నా కళ్ళజోడు. కానీ కళ్ళజోడిలో పెట్టుకొని నేను చదువుతున్నప్పుడు నేను పుస్తకం చదువుతున్నాను అని అనుకుంటాను, అంతే తప్ప నేను కళ్ళజోడు ద్వారా పుస్తకం చదువుతున్నాను అని ఎవరైనా అంటారా? అనరు. అంటే కళ్ళజోడు కూడా నా చూపులో భాగం అయిపోయింది. అదేవిధంగా మీరు పెన్ను పట్టుకొని ఇలా రాస్తున్నారు అనుకోండి, నేను రాస్తున్నాను అంటారా? పెన్ను రాస్తున్నది, నా ద్వారా పెన్ను రాస్తున్నది అని ఎవరైనా అంటారా? అనరు. నేను రాస్తున్నాను. పెన్ను కూడా నాలో కలిసిపోయింది. నేను పెన్ను ఒకటైపోయింది. ఇద్దరం కూడా మీది తినాలి, మాది తినాలి అయిపోయి పెన్ను నేను కలిసిపోయి రాస్తున్నాము. ఇక్కడ కళ్ళజోడు నేను కలిసిపోయి చూస్తున్నాను. ఇలా ఏదైనా సరే మీకు ఇప్పుడు గ్లాస్తో నీరు ఇచ్చారు, నేను నీరు తాగుతున్నాను. దేనివల్ల తాగుతున్నాను? గ్లాస్తో తాగుతున్నాను. కానీ గ్లాస్ వేరు, నేను వేరు లేదు. నేను గ్లాస్ ఒకటే, తాగుతున్నాము వాటర్. సో ఈ విధంగా మనము ఆ తాదాత్మ్యం చెందినప్పుడు మనలో కలుపుకుంటాము. అందువలన ఈ మనస్సు ద్వారా నేనేదైతే అనుభవిస్తున్నానో మనసు నాలో కలుపుకొని నేను అని కలిపేస్తున్న మనసు కూడా ఇంద్రియములకి. ఇది సహజంగా జరిగిపోతుంది ఈ పరిస్థితి మనకి. అందువలనే నేను వేరు, ఈ శరీరం వేరు అనే జ్ఞప్తి మనకు రాదు. నేను వేరు, నా యొక్క ఇంద్రియములు మనస్సు వేరు అనే ఆ అలర్ట్, ఆ స్మృతి, ఆ జ్ఞాపకం మనకు ఉండదు, సాధారణంగా ఉండదు. కేవలం ఒక కళ్ళజోడు, ఒక పెన్ను విషయంలోను ఇవే మనలో కలుపుకుంటుంటే అత్యంత సూక్ష్మంగా, అత్యంత సామీప్యంగా ఉన్నటువంటి ఈ యొక్క ఇంద్రియములు, శరీరం, మనసు గురించి చెప్పాలా, దీనినే అధ్యాస అంటారు. ఏమంటారు? అధ్యాస. అంటే ఈ అధ్యాస ఏంటంటే పురుష చైతన్యం అనేది నేను సబ్జెక్టు, ఈ ప్రకృతి అంతా ఆబ్జెక్టు. కానీ ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రెండు మిక్స్ అయిపోతుంది. అందువలన ఆ స్పష్టత నాలో లేదు. అందువలన ఆ స్పష్టత కోసమే భగవాన్ శ్రీకృష్ణ ఏం చెప్తున్నారంటే, పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య సదసద్యో నిజన్మసు పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్.
పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్. పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్. కారణం గుణ సంగోస్య సదసద్యోని జన్మసు. కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. ఓకే, ఉత్తమం. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే పురుష ప్రకృతిస్థ. ప్రకృతిస్థ అంటే మీకు తెలుసు కదా. ఇప్పుడు హృదయస్థ అంటే హృదయముయందు, హృదయము. కంఠస్థ కంఠమయందు. ప్రకృతిస్థ ప్రకృతి యందు అని అర్థం. ప్రకృతి యందు పురుష ఉంటూ ప్రకృతి జాన్ గుణాన్, ప్రకృతి నుండి వికారాల ద్వారా పుడుతున్నటువంటి ఆ గుణాలని భుంక్తే సాక్షిగా చూస్తున్నప్పటికీ గుణ సంగ అస్య ప్రకృతి ప్రకృతే శరీరస్య అస్య గుణాన్ సంగ స్యాత్. అంటే ఈ ప్రకృతి నుండి పుడుతున్నటువంటి ఆ గుణాలతోని మమేకమైపోయి, అటాచ్ అయిపోయి, మరిచిపోయి, స్వరూపాన్ని మరిచిపోయి సత్ యోని అసత్ యోని అంటే సత్ యోని అంటే ఉత్తమమైన శరీరాలని, అసత్ యోనిస్ అంటే నీచమైన శరీరోపాధులని పొందుతూ ఉన్నాడు. పునరపి జననం పునరపి మరణం. ఇది ఈ యొక్క శ్లోకం యొక్క ఎస్సెన్స్ అన్నమాట. అయితే పురుష అంటే ప్రకృతిలో వచ్చే అనేక భావాలని సాక్షిగా చూస్తున్నారు. ముందే చెప్పాం మనం. ఇక్కడ భుంక్తే అంటే అనుభవిస్తున్నారు అని అర్థం వస్తుంది, కానీ అనుభవించడానికి ఏమి లేదు కదా. శుద్ధ చైతన్యంలో నిర్గుణాలు, నిరవయవము, ఎటువంటి అవయవాలు లేవు, దానికి ఎటువంటి వికారం లేదు, దానికి ఎటువంటి గుణం లేదు. కేవల అసంగ స్వరూపం, శుద్ధ చైతన్యం. అందుకే అసంగోహం 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 పునః పునః సచ్చిదానందరూపోహం అహమేవాహమవ్యయః అంటారు. అంటే కేవల శుద్ధ చైతన్య అసంగ స్వరూపం. కాబట్టి సాక్షిగా చూస్తుంటాది ఆ చైతన్య పురుష. సాక్షిగా చూస్తుంటది. దేన్ని సాక్షిగా చూస్తుంటది అంటే మనస్సు శరీరాలన్నిట్లో వాటిని చూస్తూ వాటి ద్వారా జరిగే ప్రతి అనుభవాన్ని కూడా ఈ ప్రకాశింపు చేస్తున్నది ఎవరు? ఆ సాక్షి చైతన్యమే. అందువలన మనశరీరాలను సాక్షిగా చూడడం లేదా ఆ ప్రకాశింపు చేయడం యొక్క పురుషుడి యొక్క ఎటువంటి పని కాదు, అది కార్యం కాదు. మీరు అనుకుంటారు సూర్యుడు ఎంత ఎంత ప్రకాశిస్తున్నాడో రోజంతా. సూర్యుడి పని కాదు అది. సూర్యుడు ఉంటాడు, ప్రకాశం వస్తుంది. మనం ఏమంటాము? సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు అంటాం. అగ్ని అగ్ని కాల్చివేసింది. దేన్ని కాల్చివేసింది? చెక్కల్ని అగ్ని కాల్చివేసింది. చెక్కల్ని అగ్ని కాల్చివేసిందా? లేదు. అగ్ని ఉంటుంది. మనం చెయ్యి పెడితే చెయ్యి కాల్చి వేసింది అగ్ని. మీరు చెయ్యి పెట్టకపోయినా పెట్టిన అగ్ని అలా దాహకత్వం ఉంటుంది, కానీ కాల్చింది అంటాం. అందువలన ఇక్కడ పురుష చైతన్యం అనేది ఎటువంటి కార్యము క్రియలు జరగవు. మరి జరుగుతున్నది ఎక్కడ? ప్రకృతిలో జరుగుతుంటాయి. మరి ఎవరి సమక్షంలో? సాక్షి పురుష సమక్షంలో జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ ప్రకాశం ఉంది. నేను బుక్ చదువుతున్నాను. ప్రకాశం చదువుతుందా? ప్రకాశం ఉంది కాబట్టి మనం చదువుతున్నాము. ప్రకాశం సమక్షం అంతే. ప్రకాశం ఏమీ చదవదు, లైట్. అందువలన మనం ఏమంటాము? మాట్లాడేటప్పుడు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఆ రోజంతా సూర్యుడు ప్రకాశించి అలసిపోయాడు.
సూర్యుడు ఏమి ప్రకాశించట్లేదు. ఆయన మానాన ఆయన ఉన్నారు అంతే. ఆయన మానాన ఆయన ఉంటే ఆ ప్రకాశం మనకి వస్తుంది. మనకు తెలియకుండానే మనము సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ఈ షైనింగ్ అంటాం. అంటే ఆయన ఏదో పెద్ద ప్రకాశం పని చేస్తున్నట్టు మన కోసం. అందువలన అదేమీ జరగదు. అందువలన ఈ సాక్షి అంటే పురుష సాక్షి సాన్నిధ్యములో మనస్సు చేతన పొందుతుంది. జడంగా ఉన్న మనసు చేతన పొందుతుంది. జడంగా ఉన్న బుద్ధి చేతనం పొందుతుంది. జడంగా ఉన్న ఇంద్రియములు చేతనం పొందుతున్నాయి. ఆ ఇంద్రియములు చేతనం పొందడం వలన జడంగా ఉన్న శరీరం చేతనం పొందుతుంది. ఆ విధంగా ఈ ప్రపంచముతో లావాదేవీలు వ్యవహారాలు జరుపుతున్నాయి. అందువలన ఇక్కడ భగవాన్ ఏమంటున్నారు? పురుష భుంక్తే. చూసారా? పురుష భుంక్తే. భుంక్తే అంటే అనుభవిస్తుంది. ఏంటి? సాక్షి. కానీ సాక్షి అనేది ఎటువంటి వికారం లేదని చెప్పాము కదా. మరి ఎలా అనుభవిస్తుంది? అనుభవించాలంటే వికారం పొందాలి. అంటే సాక్షిగా దర్శిస్తుంది అంతే. ఎటువంటి కర్మ, ఎటువంటి వికారము, ఎటువంటి క్రియ చేష్ట చేయకుండానే సాక్షిభూతంగా ఉండడాన్ని ఇక్కడ భుంక్తే అని చెప్పారనమాట. అంటే ఏమి కాకపోయినా మనసులో ఆలోచన చూస్తుంది. ఆలోచన లేనప్పుడు కూడా దర్శిస్తుంది. ఆలోచన లేకుండా శూన్యం కూడా చూస్తుంది. ఎలా? గాఢ నిద్రలో ఎటువంటి ఆలోచనలు లేవు, అయినా సాక్షిగా ఉంది. స్వప్నములో కలుగుతున్న అనేక హావభావాలు, ఆ ఆలోచన స్వప్న ఆలోచనలు కూడా దర్శిస్తుంది. మరి జాగ్రత్త అవస్థలో మనసులో కలుగుతున్న ఆలోచనల్ని, కోరికలను, సంకల్పాలని, సకల రూపములని సాక్షిగానే దర్శిస్తున్నది. ఎలా దర్శిస్తున్నది? ప్రకృతిస్థ అంటే ప్రకృతి అంటే ఇక్కడ ఈ కార్యకారణ సంఘాతం చెప్పాం కదా. శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇదంతా ఒక కారు టైప్ అసెంబ్లీస్ అంటారు. మరి గ్యారేజ్ తీసుకెళ్తే ఈ కారు యొక్క అనేక భాగములు కలుపుతారు, దాన్నే సంఘాతం అంటారు. మరి ఇక్కడ కార్యకరణ సంఘాతం అంటే శరీరము, ఇంద్రియములు ఇవన్నీ కలిపి ఒక కారులాగా ఉంది కదా ఈ శరీరం అంతా ఇంద్రియములతో. దీన్నే కార్యకరణ సంఘాతం అంటారు. అంటే ఈ కార్యకరణ సంఘాతం ఉంటూ అంటే ఏమిటి? వ్యాపకంగా ఉన్న చైతన్యము ఈ సంఘాతములో ఉండడం వలన ఎలాగా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఇల్లు కట్ట మునుపు అక్కడంతా ఖాళీ ఆకాశం ఉందా లేదా? ఉంది. 4 గోడలు కట్టామనుకోండి ఇల్లు, అప్పుడు ఆకాశం ఏమైనా పోతుందా? ఆకాశం ఉంటుంది, కానీ ఇల్లు అంటాం మనం. మళ్ళీ గోడలు కొట్టినప్పుడు ఏమైనా ఆకాశం మళ్ళీ వస్తుందా? అలాగే ఉంది. అంటే ఇల్లు కట్టినప్పుడు ఆకాశం ఉంది, ఇల్లు కూలిపోయినప్పుడు ఆకాశం ఉంది. అదేవిధంగా ఈ శరీరములో కూడా ఆ చైతన్యం ఉంది. శరీరం లేనప్పుడు కూడా శుద్ధ చైతన్యము మిగిలి ఉంది. అయితే ఈ ఎటువంటి సంకల్పము, ఎటువంటి ఆలోచన, ఎటువంటి క్రియ చేయకుండా సాక్షి చూస్తున్నప్పుడు అందాం. మరి సాక్షి దేన్ని చూస్తుంది? సాక్షి దేన్ని చూస్తున్నాము అంటే ప్రకృతి జాన్ గుణాన్, ప్రకృతి నుండి ఉత్పన్నమవుతున్నటువంటి ఆ గుణాలు ఉన్నాయి కదా. ప్రకృతి అంటే దాని స్వభావమే గుణాలను ఉత్పత్తి చేయడం. ఎందుకు? దాని స్వరూపము సత్వ, రజస్, తమో గుణములు మిశ్రమము. వాటి నుండి మనకి శబ్దము, స్పర్శ, రూపము, రస, రుచి, గంధ, వాసన ఇవన్నీ వస్తున్నాయి, దాంట్లో మార్పులు. సో ఇవన్నిటినీ మనం ఏమంటాము? మీ యొక్క మనోవృత్తులు అంటారు. అంటే మనస్సులో కలుగుతున్న వృత్తులు అంటారు. అంటే మనసులో ఎలాంటి వృత్తులు కలుగుతాయి? ఒకసారి సుఖమైన వృత్తి, సుఖ ఆలోచన, దుఃఖమైన ఆలోచన, రాగముతో కూడి ఉన్న ఆలోచన, ద్వేషంతో కూడి ఉన్న ఆలోచన, కోరికలను రేకెత్తించే ఆందోళన, అలజడి, అనేక రకములు. ఎన్ని రకములైనటువంటి వృత్తులతో కూడి ఉన్న ఆలోచనలు వచ్చినా వాటన్నింటినీ ప్రకృతి నుండి ఉత్పన్నమైన గుణాలే కదా, వాటన్నింటినీ కూడా సాక్షిగా దర్శిస్తున్నాయి.
అందువలన మనకి 14వ అధ్యాయము నెక్స్ట్ అధ్యాయం తర్వాత అధ్యాయంలో మీకు పూర్తి వివరాలు వస్తాయి. ఎలాగా అంటే సాత్విక వృత్తితో కూడి ఉన్నటువంటి ఆ యొక్క వృత్తి ఎలా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. మరి రాజస అంటే రజోగుణంతో కూడిన వృత్తి ఎలా ఉంటుంది, దుఃఖంగా అనిపిస్తుంది. మరి తమో గుణంతో కూడి ఉన్న వృత్తి ఎలా ఉంటుంది, మోహము భ్రమతో ఉంటుంది, ఏం అర్థం కాదు. వీటన్నింటినీ సాక్షిగా దర్శించడమే, మంచి చెడు అనేం చెప్పడం ఉండదు, సాక్షిభూతం అంటారు. సో అందువలన సాక్షికి ఏ గుణం ఉంటుంది చెప్పండి మీరు? సాక్షి గుణం ఉండడం ఏంటి? నిర్గుణం. మరి శరీరాల గుణాలు ఉన్నాయి కదా, మనస్సు గుణాలు ఉన్నాయి కదా, వాటి సాక్షిగా చూస్తే సాక్షి చైతన్యానికి ఆ గుణాలు అంటవా అంటే అంటావు అని చెప్తున్నారు. ఎందుకు అంటావు అంటే సాక్షి కేవలం శుద్ధమైన చైతన్యము, నిర్గుణము, నిర్వికారం సాక్షి. మరి ఈ ప్రకృతిలో జరుగుతున్నటువంటి ఈ గుణాలు సవికారము, సగుణము, మరి ఈ రెండు ఎలా కలుస్తున్నాయి అంటే అగ్ని, ఒక ఇనుము అగ్నిలో మీరు కాల్చారనుకోండి, ఇనుము ఏమైనా మెరుస్తుందా అండి? మెరవదు. ఇనుము పట్టుకుని కాలుతుందా? కాలదు. కానీ కాసేపు అగ్నిలో ఉంచిన తర్వాత ఆ ఇనుపు గోళము, ఇనుపు రాడ్డు కానీ గోళం కానీ మెరుస్తుంది, పట్టుకుంటే చెయ్యి కాలుతుంది. ఇంతకీ ఆ ఇనుము అంటే అగ్నికి రూపం ఉందా? అగ్నికి ఇలా గోళంలాగా ఉంటుందా? లేదు. కానీ అగ్నికి గోళంలాగా రూపాన్ని ఇచ్చింది ఎవరు? ఇనుము. మరి ఇనుముకు మెరిచి కాలిపోయే ఆ లక్షణాలు ఇచ్చింది ఎవరు? అగ్ని. అంటే రెండు పరస్పరము అన్యోన్య అధ్యాస అంటారు. దీన్ని అధ్యాస, సూపర్ ఇంపోజిషన్ అంటారు. మ్యూచువల్ సూపర్ ఇంపోజిషన్ లేదా అన్యోన్య అధ్యాస. అందువలన ఇది ఈ దేహేంద్రియ మనోబుద్ధులకు ఉన్న గుణాలు నాకు ఉన్నాయి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మన సంసారం అక్కడ ప్రారంభమైందంటారు. అర్థమైందండి? ఇప్పుడు అబ్బే అది కుదరదండి మీరు అన్నారనుకోండి, అది కుదురుతుంది అంటారు. ఎందుకు? సీరియల్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూరగాయ తరుముతుంది అమ్మగారు, ఏ ప్రాబ్లం లేదు, అంతా ఓకే. ఒక్కసారి ఆ హీరోయిన్, ఆ హీరోలు, ఆ కుటుంబ సభ్యులు, అత్త కోడలు అలాగ వస్తారు క్యారెక్టర్లు. తను కోడలుగాను అత్తగాను లీనమైపోతారు. అయ్యేసరికి ఇక అందులో జరుగుతున్నవన్నీ నాకే జరుగుతున్నాయా అన్నట్లు ఫీల్ అయిపోతారు. ఒకవేళ కోడలుగా అత్తగా ఏమైనా మనం ఊహించుకునేటప్పుడు తనకు జరిగే అన్యాయము నాకు జరుగుతుందని ఒక్కొక్కసారి మన అమ్మ వంటగది నుండి ఏడుస్తుంటే నేను చూడడం జరుగుతుంది. మనం విచిత్రం, చిత్రం బలారే విచిత్రం అన్నట్లుగా అడిగామనుకోండి, అబ్బే ఏం లేదండి అని నవ్వుతుంటారు. ఒక్కోసారి నాకు విచిత్రం అనిపించేది. అదేవిధంగా మీరు సినిమా థియేటర్కి వెళ్ళండి, సినిమా స్టార్ట్ కాకముందు పలాయని హీరో పలాయని సినిమా అంటాం మనం. ఒక్కసారి సినిమాలో హీరో ఎప్పుడైతే ఒక్కసారి తింటూ ఆయనకి ఏమైనా అన్యాయం జరుగుతుంది అనుకోండి, అలాగ హీరోతో తాదాత్మ్యం ఐడెంటిఫై అయ్యి నాకే జరుగుతుంది అన్నట్లుగా ఆ హీరో గనక ఏడ్చే ఒక సన్నివేశం వచ్చినప్పుడు తను కూడా ఏడను మొదలెడతాడు, తన యొక్క హీరోయిన్ కోసం భార్యగా భ్రమపడుతూ. పక్కన ఉన్న భార్య అడుగుతారు, ఏమండి నేను ఇక్కడే ఉన్నాను, అవును అవును కదూ అని అప్పుడు మళ్ళీ అలర్ట్, సావధానంలోకి వస్తాడనమాట. సో ఇవన్నీ ఏమిటంటారు? దీన్ని అన్యోన్య అధ్యాస అంటే సినిమా మీద ఆడుతున్నటువంటి ఆ హీరో హీరోయిన్ యొక్క లక్షణాలని మన మీద ఆపాదించుకోవడం, నాకే జరుగుతున్నది అన్నట్లుగా. ఇప్పుడు సినిమా అనుకోండి 2.5 గంటలు 3 గంటల వరకు పని అయిపోతుంది, బయటకు వస్తారు, మీకు ఏ ప్రాబ్లం లేదు. మహా అయితే 2 గంటలు 2.5 గంటలు మీరు దాన్ని భరిస్తారు. కానీ ఇక్కడ ఇది అలాంటిది కాదు కదా. ఈ శరీరము, ఇంద్రియ, మనస్సు అనే సినిమా నుంచి మీరు బయటపడలేరు కదా. కాబట్టి నిత్యం నిరంతరం మీతోనే ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు చాలా అలర్ట్గా బయటపడడానికి చాలా ప్రయత్నం చేసి ఉండాలి మనం. అందుకే మనకేమవుతుంది, ఈ సంసారం అనేది నిరంతరం కొనసాగుతుంది. ఎలా? పునరపి జననం
పునరపి మరణం, మళ్ళీ జన్మిస్తాం, మళ్ళీ మరణిస్తాం, మళ్ళీ వస్తుంది, మళ్ళీ మరణిస్తాం, మళ్ళీ పుడతారు, మళ్ళీ. దీన్ని పునరపి జననం, పునరపి మరణం, సంసారం అంటారు. అయితే ఏదైతే ఈ జన్మలోనే కాదు ఈ సంసారం, వచ్చే జన్మలో కూడా కొనసాగుతుంది అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఎలా అంటే సదసద్యోని జన్మసు అంటే సదసద్ సత్ యోని అసత్ యోని జన్మసు కారణం అంటే ఈ సంసార చక్రం. సంసార చక్రం అంటే ఏంటండి అంటే మన శరీరము మనం కలిగి ఉన్నటువంటి వాసనలకి అనుగుణంగా మంచి శరీరం పొందడము, లేకపోతే మన కుసంస్కారం సంస్కారం బాగలేకపోతే చెడు శరీరం అంటే నీచమైనది, కీటకము, పురుగు, జంతువులు, చెట్లు, చేమలు ఇలాంటి రూపమును కూడా మనము శరీరంలో పొందుతాము. ఈ సంసార చక్రానికి కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటంటే కృష్ణ భగవాన్ చెప్పారు, గుణ సంగ అస్య సంసారస్య కారణము. ఏంటి? ఈ ప్రకృతిలో కలుగుతున్న గుణాలతో నువ్వు తాదాత్మ్యం మమేకం అవడం వలన నీకు సంసారం పట్టుకుంది. మరి గుణాల నుండి నేను వేరుపడితే నాకు ఈ సంసారం పోతుందా? ఖచ్చితంగా పోతుంది. ఎలా పోతుంది? ఎందుకంటే గుణ సంగ అంటే గుణాలతో నేను పట్టుకొని వేలాడము. ఎలాగైతే సినిమాలో ఆ హీరో నేనే అనుకుని సినిమా హీరో పాటు నేను ఎలాగైతే ఏడుస్తున్నానో, ఈ ప్రకృతి యందు, ఈ శరీరం యందు, మనస్సు యందు కలుగుతున్న గుణాలని నావి అని భ్రమపడడం వల్ల నాకు ఈ సంసారము కారణము, సంసారానికి కారణము. మరి అందువల్ల ప్రకృతితో తాదాత్మ్యం చెందడం వల్లనే నాకు ఈ సంసారం కాబట్టి దాని నుండి నేను వేరుపడడం ఎలాగా? నువ్వు వేరయ్యే ఉన్నావు, నువ్వు కలిసి లేవు, నువ్వు జస్ట్ తెలుసుకోవడమే. ఎలాంటి తెలుసుకోవడము? నా జాయతే మ్రియతే వా కదాచిత్. నేను ఎప్పుడు పుట్టలేదు, శరీరమే పుడుతుంది, మనస్సు పుడుతుంది, ఇంద్రియములు వస్తున్నాయి, చైతన్యం, పురుష చైతన్యం అనేది పుట్టుక లేదు. నా మ్రియతే, నాకు చావు లేదు. మరి చనిపోయేది ఏమిటి? శరీరం చనిపోతుంది. మరి సూక్ష్మ శరీరము మళ్ళీ ఇంకొక శరీరాన్ని పొందడానికి ప్రయాణిస్తుంది. నువ్వు ప్రయాణిస్తున్నావా? నాకు ప్రయాణం లేదు. అగతి, నాకు గమ్యం లేదు, గతి లేదు, నేను వ్యాపించి ఉన్నాను, ఎక్కడ లేకుండా ఉన్న ప్లేసే లేదు నాకు. అందువలన ఖాళీగా ఉన్న ప్రదేశములో గోడలు కట్టినా పడగొట్టినా అక్కడ ఏమైనా ఆకాశానికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? లేదు. అదే విధంగా శరీరం ఉన్నా శరీరం ఊడిపోయినా శుద్ధ చైతన్యకి ఏమి ఫరక్ ఉండదు, పెద్ద మార్పు ఏమి కలగదు. ఇదే చెప్పడానికి భగవాన్ శ్రీకృష్ణ దీన్ని కొనసాగించి ఇక్కడతోని లాస్ట్ కి మనం వచ్చేస్తున్నాం అన్నమాట. ఈ ప్రకృతి పురుషకు సంబంధించి ఏంటి? ఉపద్రష్టానుమంతాచ 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 భర్త భోక్త మహేశ్వరః భర్త భోక్త మహేశ్వరః భర్త భోక్త మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తః పరమాత్మేతి చాప్యుక్తః పరమాత్మేతి చాప్యుక్తః దేహేస్మిన్ పురుషః పరః దేహేస్మిన్ పురుషః పరః దేహేస్మిన్ పురుషః పరః ఉపద్రష్టానుమంతా చ భర్త భోక్త మహేశ్వరః ఉపద్రష్టానుమంతా చ భర్త భోక్త మహేశ్వరః ఉపద్రష్టానుమంతా చ భర్త భోక్త మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తః దేహేస్మిన్ పురుష
పురుష పరః. परमात्मेति चाप्युक्तः देहेऽस्मिन् पुरुषः परः परमात्मेति चाप्युक्तः देहेऽस्मिन् पुरुषः परः. ఉత్తమం. ఇక్కడ భగవాను మనకేంటంటే ఒక విషయాన్ని మనకు అలవాటు చేస్తున్నారు. ఏంటి అలవాటు అంటే ఈ పురుష అనేది ఈ దేంతో కలవదు, అది అసంగము, శుద్ధ చైతన్యము, పుట్టుక లేదు, మరణము లేదు, గుణాలు లేవు, వికారాలు పొందదు, ఎల్లప్పుడూ సమత్వంగా ఉంటుంది, అదే శాశ్వతము, సనాతనం. కానీ మనం అది గుర్తించడంలో విఫలం అవుతున్నాం. కాబట్టి మనకు ఒక రకమైనటువంటి చిన్నపాటి ట్రైనింగ్ ఇస్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఏంటా ట్రైనింగ్ అంటే ఏ విషయంలో అంటే మన ఇంద్రియాలు, మన మనస్సు, మన బుద్ధి ఏదైతే కలిపి ఉంచిందో శరీరము, ఇవన్నీ పురుషునితో మమేకం చెందడం ఎలాగో నేర్పిస్తున్నారు. ఏంటి అంటే నేను ప్రకృతి కాదు, నేను పురుషుణ్ణి అని ప్రతి క్షణం కూడా మీరు స్మరించుకోవాలి, స్మరణం పొందాలి. ఏంటా స్మరణం అంటే ఈ శరీరములో ఉన్న పురుషుణ్ణి నేను. ఎటువంటి పురుషుణ్ణి? నిర్గుణం, ఎటువంటి గుణాలు నాలో లేవు. సత్వగుణము, రజోగుణము, తమోగుణము, శబ్దము, స్పర్శ, రూప, రస, గంధాలు నాకు లేవు. మరి దేనికి ఉన్నాయి? ప్రకృతికి ఉన్నాయండి, ప్రకృతికి. మరి ఆ ప్రకృతి ఉంటే ఈ పురుషుడు ఎక్కడున్నాడు? శరీరంలోనే ఉన్నాను నేను. మరి శరీరంలో ఉంటే ఇవన్నీ నాకు అందవా అంటే ఈ శరీరంలో ఉన్నప్పటికీ నాకు అంటావు. ఎందుకంటావు అంటే మీరు ఒక కుండలో పట్టుకొని మీరు అందులో అనేక రకమైనటువంటి వాసనలు, దుర్గంధమైన, సుగంధమైన అనేక వస్తువులతో నింపారనుకోండి. ఆ కుండలో ఉన్న ఖాళీ ప్రదేశం ఆకాశానికి ఏమైనా అంటుతాయా? అంటవు. అలాగే శరీరంలో కూడా ఆ పురుషుడు ఎలా ఉన్నారు అంటే కుండలో ఉన్న ఆకాశం వలె సాక్షి చైతన్యంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సాక్షి చైతన్యం ఎవరు? ఆ సాక్షి చైతన్యం నేనే. మరి మన స్వరూపం ఏమిటి అంటే ఈ ప్రకృతి ద్వారా కలుగుతున్నటువంటి గుణాలన్నిటికీ అతీతంగా, గుణాలు లేని స్వరూపంగా నేను ఎల్లప్పుడూ ఉంటాను. అందువలన నా పేరు ఏమిటి? అయాం పరహ. నేను పరహ అంటే ఏంటి విషయం? శరీరానికే పరిమితం నేను కాదు, శరీరానికి అతీతంగా కూడా ఉన్నాను అని అర్థం. అందుకే నారాయణ సూక్తములో అంతఃబహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అంటారు. అంటే లోపల బయట అనే భేదము లేకుండా యావత్ సర్వము నారాయణ వ్యాపించి ఉంటే ఆ వ్యాపకంగా ఉన్న నారాయణులు సృష్టి ఒక బుడగలాగా వస్తుందని చెప్పారు వేదం. అందువలన ఈ పురుష చైతన్యం అనేది సాక్షిగా పరహ అంటే మొత్తం వ్యాపకంగా ఉన్నది. ఎలా ఉంది? ఆకాశవత్, ఆకాశం వలె ఉన్నది. ఫస్ట్ చూడండి, ఆకాశం అనేది ఈ గదిలో ఉందా లేదు చెప్పండి. ఇప్పుడు ఉన్నాం గదిలో, ఖాళీ ప్రదేశానికి ఆకాశం అంటారు. ఆకాశం గదిలో ఉందా లేదా? ఉంది. ఆకాశం గదిలోనే కాదు బయట కూడా ఉంది. అవునా కాదా? రెండు, ఆకాశం గదిలోనే కాదు బయట కూడా ఉంది. నిజానికి లోపల బయట కాదు, ఆకాశంలోనే గదులు ఉన్నాయి. అవునా కాదా? గది ఎక్కడ ఉంది? ఆకాశంలో ఉంది. ఇలా మనం తెలుసుకోండి. ఫస్ట్ ఏంటి? చైతన్య పురుష ఎక్కడ ఉన్నది? శరీరం లోపల ఉన్నది. అందుకుందా ఈ చైతన్యము ఈ యొక్క శరీరంలోనే కాదు, మొత్తం యావత్ సృష్టి అంతా సకల శరీరాలు బయట కూడా ఉంది. మూడో స్టెప్, వాస్తవానికి యథార్థంగా ఈ చైతన్యములోనే
శరీరాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, చైతన్యం అనేది ఎక్కడ ఉంది అంటే మీరు ఏం చెప్తారు? పలాని దగ్గర ఉంది చెప్పకూడదు. చైతన్యం ఎక్కడ ఉంది? అయోధ్యలో ఉంది. చైతన్యం ఎక్కడ ఉంది? పరలోకములో ఉంది. పరలోకములో మన తలకాయ పైన. అలా కాదు, చైతన్యం ఎక్కడ లేదు అని మనం ప్రశ్నించాలి. మీకు ఎవరికైనా అడిగారు అనుకోండి, దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే మనం ఏం చెప్పాలి? దేవుడు వైకుంఠములో ఉన్నాడు. అది చిన్నపిల్లలు, కిందగా ఎల్కేజీ చదువుతున్న పిల్లలు అని అర్థం. మనం ఏం అడగాలి? దేవుడు ఎక్కడ లేడు నాకు చూపెట్టు అని అడగాలి. మీరు తిరగ వాళ్ళకి ఎవరైతే అడిగారు దేవుడు ఎక్కడ ఉన్నాడు చూపెట్టు అన్నారు అనుకోండి, దేవుడు ఎక్కడ లేడు చూపెట్టు అని అడగాలి. ఎందుకు? దేవుడు అనేది ఒక వ్యక్తి అయితే దేవుడు అవదు. అది వ్యాపకం, వ్యాపించి ఉన్నటువంటి ఒక తత్వం. అందువలన మరి ఆ సర్వవ్యాపకం అనేది ఎక్కడ ఉంటది? నీలోన, నాలోన, లోపల, బయట అంతా ఉండి ప్రతిదానికి సాక్షిగా దర్శిస్తున్నది. అంటే దాని అర్థం ఏంటి? మన యొక్క మనస్సులో కలుగుతున్నటువంటి వస్తున్నటువంటి ఆ వృత్తులకి ప్రేరణగా అనుమతిస్తుంది, దర్శిస్తుంది. అంటే వాటిని దర్శింపజేస్తుంది కాబట్టి, దేనికి అంటకుండా దర్శిస్తుంది కాబట్టి ఆ దర్శించే సాక్షిని ఉపద్రష్ట అంటారు. ఉపద్రష్ట అంటే తెలుసు కదా మీకు. ఇప్పుడు మనకి కళ్ళజోడు ఉంది కదండి, మన నేత్రములు ఉన్నాయి కదా, నేత్రములకి స్పష్టంగా ఇంకా చూడడానికి కొంతమంది కళ్ళద్దాలు పెట్టుకుంటాం. కళ్ళద్దాలకి ఇంకో పేరు ఏంటి తెలుసా? ఉపనేత్రము అంటారు సంస్కృతంలో. కళ్ళద్దాలకి ఏమంటారు? ఉపనేత్రము అంటారు. అంటే నేత్రములు ఈ కళ్ళద్దముల ద్వారా దర్శిస్తున్నాయి. అందువలన ఈ ఇంద్రియములన్నింటికి వాటి యొక్క సంకల్పాలకి, ఆలోచనలకి సాక్షిగా దర్శిస్తుంది కాబట్టి ఉపద్రష్ట అంటారు. శుద్ధ చైతన్య పురుషుని ఏమంటారు? ఉపద్రష్ట. ఎందుకంటే ఉపద్రష్ట అంటే చాలా దగ్గరగా ఉండ చూస్తున్న అర్థం. అవునా కాదా? ఇప్పుడు మనం చెయ్య ఉదాహరణ ఎన్నోసార్లు చెప్పాం. కాంతి చెయ్య ఉదాహరణ చూసాం. కాంతి చెయ్యిని ప్రకాశింపజేస్తుంది, వ్యాపింపు చేస్తుంది. కానీ చెయ్యి తీసినప్పుడు కూడా కాంతి ఉంటుంది. బల్బు దూరంగా ఉంది అనుకోండి, బల్బు అయితే దూరంగా ఉంది కానీ ప్రకాశము అంతటా పడుతుంది. కాబట్టి ఈ శుద్ధ చైతన్యం అనేది ప్రత్యక్ ఆత్మ, అంతరాత్మ అంటారు. అంటే అత్యంత సమీపంగా ఉండి చూస్తుంది కాబట్టి దాన్ని ఉపద్రష్ట అంటారండి. మరి ఉపద్రష్ట అంటే ఎప్పుడైతే సాక్షిగా చూస్తుందో, సాక్షిగా చూసినంత మాత్రాన పని అవ్వదు కదా. మన ద్వారా జరుగుతున్నటువంటి సంకల్పాలకి ఆ సంకల్ప శక్తిని అందిస్తూ, ఆలోచనలకి ఆలోచన శక్తి అందిస్తూ, చూచేటప్పుడు ఆ దృశ్య శక్తి అంటే దర్శన శక్తి అందించడము, వినేటప్పుడు వినికిడి శక్తి, అన్నిటికీ అనుగ్రహం ఇస్తుందా లేదా? దాన్నే హనుమంత, అకారంలో హనుమంత. హా కాదు, హనుమంత అంటే ఆంజనేయ, హనుమాన్ అది కాదు. ఇక్కడ హనుమంత. హనుమంత అంటే అనుమతి ఇచ్చేది అని అర్థం. ప్రాతర్భజామి మనసాం వచసామగమ్యం వాచో విభాంతి నిఖిల యదనుగ్రహేణ. అంటే ప్రాతర్భజామి మనసాం వచసాం అగమ్యం. మనస్సుకి వాక్కులకి అందదు, కానీ సకల వాక్కులు మనస్సు తన యొక్క అనుగ్రహం ద్వారా పని చేస్తున్నాయి. చూసారా? అంటే వాక్కులు మనస్సును పని చేయడానికి అనుమతిస్తుంది ఎవరు? సాక్షి. అందువలన ఈ సాక్షి చైతన్య పురుషుకి ఏం పేరు? హనుమంత. అంటే ఈ గివ్ యాక్సెప్టెన్స్, అప్రూవల్ అనమాట. అప్రూవల్ ఇచ్చేది ఏంటి? సాక్షి చైతన్యమే. అందువలన దీనికి ఏం పేరు? హనుమంత. అందుకే ఉపనిషత్తులు ఏమంటారంటే, మీకు ఎవరైనా అడిగారు అనుకోండి, ఉపనిషత్తుల్లో ఎలా చెప్పారంటే, ఐ ఆఫ్ ది ఐ, ఇయర్ ఆఫ్ ది ఇయర్ అంటే ఏంటి? అంటే కేనేషితం పతతి ప్రేషితం, కేనేషితం పతతి ప్రేషితం మనకేన్. అంటే ఈ కేనేషితం పతతి ప్రేషితం
అంటే దేని ప్రేరణ వలన? మనస్సు కేన ప్రాణ ప్రథమ ప్రైతియుక్త. అంటే ఈ పంచ ప్రాణాలు మొదటి ప్రాణం ఉంది కదండి, మనం పుట్టినప్పుడు ఏడవాలి అంటారు. అంటే ఆ మొదటి ప్రాణం అనేది పనిచేస్తుందా లేదా? తర్వాత మీ ఆలోచనలకి, మీ కోరికలకి వెనక ప్రేరేపిస్తున్న శక్తి ఏమిటి అని అడిగాడు ప్రశ్న. అయితే ఆన్సర్ ఏం చెప్పాడు గురువు అంటే, శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయతో యద్వాచో వాచం సౌ ప్రాణస్య ప్రాణ అన్నారు. అంటే మన శ్రోత్రం వినడానికి ఈ చెవులు ఉంది కదండి, చెవుల ద్వారా వినట్లేదు మనం. ఆ చెవి వెనక ఇంకొక శక్తి సాన్నిధ్యంలో జరుగుతుంది, వినికిడి శక్తిగా. అందువలన చెవులకే చెవి పరమాత్మ, మరి నేత్రానికే నేత్రం పరమాత్మ, వాసన చూసే ముక్కుకే ముక్కు, రుచి చూసే నాలుకకే నాలుక, స్పర్శ కలిగించే చర్మానికే చర్మం, మరి సంకల్పాలు చేసే మనసుకే మనస్సు, ఆలోచించే బుద్ధికే బుద్ధి అయి ఉన్నది అని చెప్పారు ఆ ఋషి. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అంటే, ఆత్మ వేరు, ఇంద్రియములు వేరు. ఆత్మ వేరు, మనస్సు వేరు. ఆత్మ వేరు, బుద్ధి వేరు. ఇవన్నీ ప్రకృతిలో జరుగుతున్నటువంటి మార్పులు. వీటన్నిటికీ వెనక ఉండి ముందు ఉండి వాస్తవానికి ఆకాశములో ఇల్లు ఉన్నప్పటికీ ఇల్లులో ఆకాశం ఎలా ఉందో మీకు మొన్న చెప్పాను. ఒక కుండ బోర్లించి మనం పెట్టి చుట్టూ రంధ్రాలు చేసి లోపల క్యాండిల్ పెడితే ఎలాగైతే ఆ ప్రకాశం రంధ్రాల నుండి ప్రకాశిస్తుందో, అలా శుద్ధ చైతన్యము సర్వ ఇంద్రియముల ద్వారా అలాగా ప్రకాశింపజేస్తుంది. అందువలన ఇక్కడ ఆ సాక్షి చైతన్య పురుషుకి ఇంకో పేరేంటి? భర్త. భర్త అని చెప్పాం కదండి, పోషించి భరించే వారిని భర్త అంటారు. అంటే స్థితికర్త అని అర్థం. స్థితికర్త. సృష్టి జరిగితే పనే కాదు కదండి, దాన్ని పాలించి పోషించాలి కదా. అందుకే స్థితికర్తనే భర్త అంటారు. అందుకే భర్త అనేసరికి ఆయనకు ఒక బాధ్యత ఉంటుంది అన్నమాట. ఇల్లు నడపాలి, పోషించాలి, భరించాలి, కుటుంబ సభ్యులందరినీ భరించి పోషించాలి. కాబట్టి దాన్ని భర్త అంటారు. అందుకే నిజంగా ఇల్లుని ఎవరైతే నడిపిస్తారో వాళ్ళనే భర్త అంటారు. ఈవెన్ ఆ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ అవన్నీ చేస్తే ఆవిడ పేరు కూడా భర్త. భర్త అవరు, భర్త. ఎందుకు? స్త్రీ కూడా పుల్లింగంగా చెప్పాలి కాబట్టి భర్త. సపోజ్ భర్త అవుతుంది, అక్కడ భర్త అవుతుంది. సపోజ్ మగవాళ్ళు కూడా ఏమి చేయకుండా అలా ఖాళీగా ఉన్నారనుకోండి, ఆడవాళ్ళు నడిపిస్తున్నారనుకోండి, ఆయన భర్త అవడు, ఆయన భార్య అవుతారు. ఎందుకంటే వారి భరించట్లేదు ఇల్లుని. అందువలన భర్త అంటే ఏంటంటే సాక్షాత్ పరమాత్మ సాక్షియే అసలైన భర్త. ఎందుకంటే దాని సమక్షంలోనే సృష్టి స్థితిగా ఉన్నది. ఆ భర్తనే మనము పురాణాల ప్రకారంగా విష్ణువుగా చూస్తాం. తర్వాత భోక్త. సాక్షి చైతన్యాన్ని భోక్త అంటారు. ఎందుకు? నేనే అనుభవిస్తున్నాను అనుకునే అజ్ఞానులు. కానీ నిజానికి సాక్షి చైతన్యం అనేది ఏవి అనుభవించదు. కాబట్టి మరి సకల ప్రాణులకి, అన్ని సకల దేవతలకు కూడా ఆ ఉనికి సత్తా అందిస్తున్నటువంటి ఆ శుద్ధ చైతన్యాన్ని మహేశ్వర అంటారు. అందుకే భగవాన్ ఏమన్నారు? అవజానంతి మా మూఢాః మానుసిం తను మాశ్రితం పరం భావమజానంత మమ భూత మహేశ్వరం. సకల ప్రాణుల్లో చైతన్యంగా ఉన్న నన్ను మహేశ్వరగా తెలుసుకోకుండా కేవలము ఈ శరీరానికే పరిమితమై ఉన్నాను అనే విధానంగా తెలుసుకుంటున్నారు భక్తులు. వాళ్ళు అజ్ఞానులు అని చెప్పారు. అందువలన భోక్త అంటే సకల గుణాలని, సకల సృష్టిని, నామరూపాలని దర్శించే ఆ భోక్త మహేశ్వర. సకల ప్రాణుల యందు అంతర్యామి ప్రభువుగా ఉన్నది ఆ పురుష చైతన్యమే. అందువలన గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వాన సజ్జతే, మనం చదివాం ఇంతకుముందు. అందువలన ఈ బయట ఉన్నటువంటి ప్రకృతి గుణాలు, ఈ శరీరం యందు ఉన్న గుణాలు, ఆ గుణాలు ఈ గుణాలు మాది తెనాలి మీది తెనాలి అని రాసుకుంటుంటే సాక్షిగా ఉండడమే ఆ యొక్క మహేశ్వర యొక్క స్వభావము. అందువలన
అజ్ఞాని నేనే చేసేస్తున్నాను, నేనే అనుభవిస్తున్నాను భ్రమలో ఉంటారు. తత్వవిత్ అంటే తత్వాన్ని తెలుసుకున్నవారు నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవితు. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్, చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు నేనేమి చేయట్లేదు, గుణాలతో మమేకమవుతున్నాయని దర్శించే వారిని తత్వవేత్తలు అంటారు. దీన్నే పరమాత్మ ఇతి ఉక్త, దీన్నే పరమాత్మ అంటారు. ఇప్పుడు చెప్పండి, పరమాత్మ అంటే ఎక్కడో బయట ఉన్నదా? నీ ఆత్మ చైతన్యమేనా? అందుకే భగవాన్ మొదట ఏం చెప్పారు? క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్త జ్ఞానం మతం మమ. చూసారా, సకల ప్రాణుల్లో ఉన్న క్షేత్రజ్ఞ ఒక్కటే, అది పరమాత్మ. అదే దాని గురించి, క్షేత్రం గురించి తెలుసుకుంటే ఇదే బ్రహ్మ విద్య. దీనికంటే గొప్ప జ్ఞానం ఇంకేమీ లేదని నా అభిప్రాయం అని భగవాన్ 2వ శ్లోకంలోనే చెప్పారు. మిగతాది రేపు మనం కొనసాగిద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.